ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ కృష్ణ యాదవ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని యాదవ విద్యార్థుల కోసం కెరియర్ గైడ్స్ మరియు మెరిట్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ జిల్లా పరిషత్ కేజీబీవీ పాఠశాలలో చదువుతూ 10వ తరగతిలో 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ ఉదయలక్ష్మి, రిటైర్డ్ ఐపీఎస్ బివి రమణ కుమార్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ మొదటి 30 మంది విద్యార్థులకు 2000 చొప్పున, తదుపరి 60 మందికి 1000 రూపాయల చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. సదస్సులో పాల్గొన్న 600 మంది విద్యార్థులకు కెరియర్ గైడ్స్ పుస్తకం, మెమోంటోను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ యాదవ్ సేవా సమితి ప్రతినిధి బోర్డు కనకదుర్గారావు అలవీర మాట్లాడుతూ, యాదవ్ విద్యార్థులను భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని, ఈ ఏటా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించమని తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువులు, సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. 7/6/2026 ఉదయం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మరియు కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి యాదవ విద్యార్థులకు 500 మార్కులు దాటినటువంటి యాదవ విద్యార్థులకు జడ్పీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ మరియు కేజీబీ స్కూల్లో చదివిన పిల్లలకి కెరియర్ గైడెన్స్ ప్రముఖ వ్యక్తులచే సివిల్ సర్వెంట్స్ ఉదయలక్ష్మి గారు ఐఏఎస్ రిటైర్డ్ మరియు బివి రమణ కుమార్ గారు ఐపీఎస్ రిటైర్డ్ మరియు కొంతమంది ప్రముఖులచే కెరియర్ గైడెన్స్ మరియు వచ్చిన ప్రతి పిల్లవాడికి కూడా ఒక కెరియర్ బుక్తో పాటుగా మెమోంటోలు ఇవ్వటము, అదేవిధంగా భోజనాలు పెట్టుకోవటం జరిగింది. పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఈ కెరియర్ గైడెన్స్ ద్వారా వాళ్ళు కూడా ఉన్నత లక్ష్యం ఏర్పరచుకుని అందరిలాగా ఉన్నతమైన విద్యను అభ్యసించి ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కో మంచి కోచింగ్ తీసుకుని అందరూ కూడా జీవితంలో పై స్థాయిలో వెళ్ళాలన్న ఉద్దేశంతో క్లాసులు చెప్పడం జరిగింది. చక్కగా విద్యార్థులందరూ దాదాపుగా 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా 100 మందిగా, కొంతమంది మొదట 30 మందికి 2000, తర్వాత 60 మందికి కూడా 1000 చొప్పున పంపడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవటం, ప్రముఖుల ప్రసంగాలని వాళ్ళు జీవితంలో ఎదగాలి, మంచి విద్యను అభ్యసించాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని అందరూ కూడా ఇక్కడ ఆర్గనైజర్స్, అలాగే యాదవ పెద్దలు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఉన్నతిని బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కొంతమంది దాతలు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది చాలా మంచి కార్యక్రమం. భవిష్యత్తులో ఇది ప్రతి సంవత్సరం ఇలాగే మంచి స్థాయిలో చేయాలని, ప్రతి ఒక్కళ్ళు స్ఫూర్తి నింపి మంచిగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటు జరిగిందండి. దీన్ని అందరూ సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. నా పేరండి బొడ్డు కనకదుర్గారావు, విజయవాడ ఐఐటి మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి అనేక మంది విద్యార్థులని ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFT విద్యార్థులుగా తయారు చేశానండి. యాదవ సేవా సమితి ద్వారా మనం చేయడం జరిగింది. ఇది మొదటి సంవత్సరం అండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటివి ఎన్నో చేయాలని, అందరినీ సత్కరించుకోవాలని, వాళ్ళని వాళ్ళ భవిష్యత్తుకి మంచి స్థానంలోకి వెళ్ళాలని కోరుకోవటమే మన ఈ శ్రీకృష్ణ యాదవ సేవా సమితి ముఖ్య ఉద్దేశం అండి. నా పేరు ఆలా వీరు అండి, హైకోర్టు అడ్వకేట్ ని. ఈ శ్రీకృష్ణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో ఫస్ట్ అనేది గుంటూరు జిల్లాలో, ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీలో చేసాం అన్నమాట. 2004 స్టార్ట్ అయింది. అప్పటి నుంచి జరుగుతూ ఇప్పుడు అన్ని స్టేట్లు, అన్ని జిల్లాలు జరుగుతుంది అనమాట. యాక్చువల్ గా మాది గుంటూరు జిల్లానే, ఇప్పుడు విజయవాడ వచ్చి 5 years అవుతుంది. ఇక్కడ కూడా మొదలు పెట్టాలి సంకల్పంతో ఒక 6 రోజుల క్రితం ఆ ప్రోగ్రామ్ చూసి కొంతమంది యాదవ్ వెల్విషర్స్, ఎడ్యుకేటర్స్, ఎంప్లాయీస్ అందరూ కలిసి కూడా దుర్గారావు గారు టీం వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేసి తిరిగి ఒక 10 మంది వేసి ఒక వారంలోనే ఈ ప్రోగ్రామ్ డేట్ తీసుకొని చీఫ్ గెస్ట్లు ఎవరు పిలవాలి, ఎలా చేయాలంటే 500 మార్కులు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 500 పైన వచ్చిన మార్కులు వచ్చిన పిల్లలు, యాదవ విద్యార్థులు మొత్తం
గార్డ్స్ కానిస్టేబుల్ జెంట్స్ అందరూ కూడా పిలిచేసి సన్మానం చేసేసి వాళ్ళకి అసలు ఏం చేయాలో తెలియదు, రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు కాబట్టి. ఇప్పుడు మాకు స్పీకర్స్ కూడా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, వాళ్ళు ఏం డాక్టర్ అవ్వాలని ఏం చేయాలో తెలియదు అనమాట. డాక్టర్ అలంకృష్ణ గారికి డాక్టర్ అవ్వాలని కోరిక కానీ పాలిటెక్నిక్ చేరాడు. అట్లా ఏం తెలియదు, ఏం చేయాలో తెలియదు. అందరు పాలిటెక్నిక్ వెళ్తున్నారు, డాక్టర్ అవుతున్నారు, ఐఏఎస్ అయితే తెలియదు. కాబట్టి రూరల్ పీపుల్స్ కి కెరీర్ గైడెన్స్, మీరు ఒక ఉన్నతమైన లక్ష్యం ఇప్పుడే ఎందుకోండి, మీ గోల్ అనేది ఇప్పుడు పెట్టుకోండి. సీఏ అవ్వాలా, లాయర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలా అనేది ఒకటి పెట్టుకుంటే వాళ్ళు ఏ దేంట్లోకి వెళ్తే దాంట్లో నైపుణ్యత సాధించి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పేసి ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది సక్సెస్ఫుల్ గా 30 years నుంచి గుంటూరు జరుగుతుంది. ఇప్పుడు అన్ని జిల్లాలో జరుగుతుంది. ఇక ఈ జిల్లాలో, కృష్ణా జిల్లాలో కూడా స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళు మోటివేట్ స్పీకర్స్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ డీసీపీ ఉన్నాడు లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా వచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు కూడా కృష్ణా జిల్లా. వాళ్ళు ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ వచ్చారు. గ్రూప్ 2 మన సెలెక్ట్ అయిన వాళ్ళు 40 మంది వచ్చారు. మొన్న రీసెంట్ గా సెలెక్ట్ యాదవ్ సంబంధించిన కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్. 10th క్లాస్ పిల్లలకి ఏంటంటే వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ డాష్ నుంచి సుమారు ఒక 500 మంది వచ్చారు. కనీసం ఒక 50 మంది అన్న స్పోర్టివ్ అయ్యి 5 years లో 6 years లో వాళ్ళు కూడా సెటిల్ అవుతారు కదా. వాళ్ళు కూడా కమ్ టు డాష్, కంఫార్వర్డ్ అయ్యి డాష్ వచ్చి మళ్ళీ ఇన్స్పిరేషన్. అట్లా మా గుంటూరులో జరుగుతుంది అనమాట. మేము అప్పుడు ₹1,00,000 స్టార్ట్ చేసాం, ఇప్పుడు 40 లక్షలు వచ్చింది లాస్ట్ ఇయర్. అట్లాగే చూస్తున్నాం, దాతలు ఎక్కువ వస్తారు పిల్లలకు మంచి ప్రోగ్రామ్ కాబట్టి. జరగడానికి కొంత ఖర్చు అయింది కాబట్టి మేము మా జిల్లా మొత్తం తీసుకుని సపోర్ట్ అనమాట. ఫ్యూచర్ లో ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, సివిల్ సర్వీస్కి వెళ్ళాలన్నా, గ్రూప్స్ సెంట్రల్ సర్వీస్కి వెళ్ళాలన్నా, అన్ని రకాల ఉద్యోగాల గురించి బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఎలా వెళ్ళాలో ఏందనేది కూడా అంతా కూడా మేము మోటివేట్ స్పీకర్ తీసుకొచ్చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు చార్టెడ్ అకౌంట్ నుంచి చెప్పారు, అడ్వకేట్స్ నుంచి చెప్పారు, అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఐపీఎస్ నుంచి, ఐఏఎస్ నుంచి, గ్రూప్ సర్వీస్ నుంచి చెప్పారు, సెక్రటరీ ఎంప్లాయీస్ కూడా చెప్పారు, బాగా చెప్పారు. ఇది ఎవరో వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసాం, ఆయన బాగా సక్సెస్ఫుల్ గా చేసామండి. మేము అప్పుడు చాలా తక్కువ మంది స్టార్ట్ చేసాం. తక్కువ టైంలో ఇంత బాగా గ్యాదర్ చేశారండి ఈ టీము. కృష్ణా జిల్లా యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో అందరికి కూడా నిజంగా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నామండి. మేము ఆ రోజు చాలా కష్టపడ్డాం. వీళ్ళు టెక్నాలజీ వచ్చింది కాబట్టి చాలా బాగా చేశారు, ఆర్గనైజ్ చేశారు. సుమారు 1000 మంది దాకా వచ్చారు. ఇంకా బాగా సక్సెస్ అయింది, డెవలప్ అయింది. పిల్లలు కూడా మంచి పొజిషన్కి వెళ్తారని, గవర్నమెంట్ నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళారనుకోండి, గవర్నమెంట్ నుంచి ఏం బెనిఫిట్ తీసుకోకుండా ఉండాలని మా కోరిక. సమాజంలో ఒకళ్ళకి కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆ మోటివ్ అనమాట. అది యాదవ శ్రీకృష్ణ సేవా సమితి యొక్క ముఖ్య ఉద్దేశం. అది పిల్లలకు గైడెన్స్, కెరీర్ గైడెన్స్, వాళ్ళ లైఫ్ ఉన్నతంగా వెళ్ళాలని చెప్పేసి మోటివ్ వచ్చి చెప్పి